సిగాజీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరుకుంది. పటాన్చెరు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు భీమరావు మృతి చెందాడు. భీమరావు స్వస్థలం మహారాష్ట్ర. ప్రమాదంలో గాయపడ్డ 22 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఆసుపత్రి నుంచి 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల్లో 31 మందిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో 7 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మరోవైపు సిగాచి ఫార్మా కంపెనీ శిథిలాల్లో కొన్ని శరీర భాగాలు, మాంసపు ముద్దలు లభించాయి. వాటిని DNA టెస్టుకు పంపించారు. 9 మంది ఆచూకీ లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.